హలో! హాయ్! గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నా. ఈరోజు థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు నా మినీ వ్లాగ్ షేర్ చేసుకుంటూ మీతో అయితే ఒక చిన్న విషయం అయితే మాట్లాడతానండి. ప్రతి ఒక్క ఇంట్లో ఈ సమస్య ఉండే ఉంటుంది. బట్ నేను చెప్పే ఇప్పుడు ఒక మీకు ఇంట్రెస్ట్‌గా ఉంటే ప్లీజ్ ఫుల్‌గా చూడండి. లేకుంటే లేదు. ఒక అత్త కోడలు గురించి అయితే నేను చెప్తాననమాట. ఇది మీకే జరిగిందా అంటే బహుశా నేనైతే చెప్పను కానీ వీడియో పూర్తిగా చూడండి. దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో పూర్తిగా చూసి ఏదైనా కామెంట్ అయితే పెట్టండి. బ్యాడ్‌గా గలీజ్‌గా పెట్టకండి. ఎందుకంటే కొన్ని విధాలుగా కొన్ని మనుషులు బట్టి ప్రతి ఒక్కరు ఇలానే ఉండరులేండి. ప్రతి ఒక్క అత్త ఇలానే ఉండదు. ప్రతి ఒక్క కోడలు కూడా ఇలానే ఉండదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇక్కడ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నైట్ వ్లాగ్ అనమాట. అంటే ఇంట్లో కొంచెం రైస్ అయితే ఉంది. దానికి కాంబినేషన్‌గా అండ్ పప్పుచారు కూడా ఉంది. అలాగే ఆమ్లెట్ అయితే వేస్తున్నాననమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కోడలు శారీ తీసుకుంటున్నప్పుడు ఒక అత్త ఆలోచన ఎలా ఉందంటే ప్రతి ఒక్కసారి నువ్వు పెట్టే శారీ ఖర్చు ఇంట్లోకి సరిపోతుంది. నువ్వు చేసే వేస్ట్ ఖర్చు ఇంట్లో పాలకి సరిపోతుంది అని ప్రతి ఒక్కసారి ఒక కోడల్ని ఎత్తి పొడుస్తుంటే ఆ అత్త అసలు ఎలా అంటారో ఏమో కానీ నాకైతే అర్థం కాదండి. కానీ ఒక శారీ గురించి కూడా అదే తన కూతురు శారీ తీసుకుంటే తను ఏమనదు. పండక్కి పెట్టుకుంటారు, దసరా వస్తుంది, ఫెస్టివల్ వస్తుంది, కూతురైతే శారీ పెట్టుకుంటారంటండి. అదే తన కోడలు ఒక శారీ తీసుకుంటే ఆ అత్త ఎందుకు అలా ఆలోచించదు నాకైతే అస్సలు అర్థం కాదు. ప్రతి ఒక్క అత్త తన కూతుర్ని ఎలా చూస్తుందో తన కోడల్ని కూడా అలాగే చూడాలి కదా. ఏంటో అసలు ఈ మధ్య తరగతి కుటుంబంలో పుట్టడం ఒక శాపమా అంటే నన్ను అడిగితే నిజంగా మధ్యతరగతి ఇంట్లో పుట్టిన వాళ్ళకి ఇది ఒక శాపమేనండి. ఎందుకంటే ఇంకా కంబైన్డ్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళంతా ఈ జనరేషన్లో కూడా ఉన్నారంటే అది కొంతమందేనండి, అందరు కాదు. అత్త మామ ఇంట్లో ఉన్నారంటే ఖచ్చితంగా అత్త పర్మిషన్ మీద కొంతమంది కాపురం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది తన పర్మిషన్ మీద అత్త మామలు అణిగిమణిగి ఉన్నారు. అలా అని చెప్పి నేను ఎవరిని కించపరచలేదు. ఇక్కడ వస్తున్న షాంపూ వచ్చేసి నేను మీకు ఒక షార్ట్ వీడియోస్లో కూడా చూపించానండి. ఎందుకంటే హెయిర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ డాండ్రఫ్ రిమూవ్ అవుతుంది. అలాగే హెయిర్ ఫాల్ అంటే చెప్పాను కదా, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మనకి జుట్టు కూడా బాగా పెరుగుతుంది అనమాట. నేను వచ్చేసి దీన్ని ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను. ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్నానండి. అలాగే అక్కడ చూపించాను కదా మీకు హెన్నా, న్యూపూర్ హెన్నా అని చెప్పేసి అది రెడ్కి అయితే యూజ్ చేస్తానమాట. నాకు రెడ్ కలర్ అంటే ఇష్టం. అంటే హెన్నా అనేది అప్పుడప్పుడు మన హెయిర్కి పెట్టామంటే మంచి ప్రోటీన్ లాంటిదన్నమాట. చెప్పాను కదండి మీకు. ఇవాళ నా మార్నింగ్ బ్లాగ్ చూస్తూ ఒక అత్త కోడలు గురించి, ఒక మధ్యతరగతి కుటుంబం గురించి అయితే చెప్తున్నాను. అదే కూతురు ఖర్చు పెట్టినప్పుడు మనకి మధ్యతరగతి, మనం డబ్బులు లేని వాళ్ళ మనకు గుర్తొస్తుంది. అదే కోడలు ఖర్చు పెట్టినప్పుడు సేమ్ అలానే అనుకోవాలి కదా. కూతురికి మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావు, కోడలు ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే మధ్యతరగతి అని నీకు గుర్తొస్తుంది. మధ్యతరగతి అంటే ఎంత సాధారణ మధ్యతరగతి అయినా అది మ్యారేజ్ చేసుకున్నాక వాళ్ళకి తెలుసండి ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఎలా జీవితంలో ముందుకు వెళ్ళాలి అని. అత్తగా నీ బాధ్యతను వహించాలి, నువ్వు చెప్పాలి, చెప్పడంలో తప్పు లేదు. కానీ ప్రతి ఒక్కటి సాటిపోటి మాటలతో మాట్లాడుతుంటే అది ఎలా ఉంటుంది అస్సలు చెప్పండి. మీ కూతురు లాగానే కదా ఇక్కడ కోడలు కూడా అలానే అనుకుంటే జీవితం సాఫీగా ఉంటుంది. ఆ కూతురు కూడా సేమ్ ఇక్కడ మా అమ్మే కదా అనింది అనుకుంటే అప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట లైఫ్. ఇక్కడ నేను వచ్చేసి చిక్కుడుకాయలు అయితే తోలు తీసేస్తున్నానండి. అదే పీచ్ అంటారు కదా, పీచ్ అయితే వదిలేస్తున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ కూడా నేను వచ్చేసి షార్ట్లో పెట్టాను అనమాట. నేనైతే ఫుల్ వీడియో అనేది దీంట్లో చూపించలేదండి, ఒక షార్ట్ వీడియోలో అయితే పెట్టాను. ఇవాళ నా వ్లాగ్ చూస్తూ ఇలాగే కంటిన్యూ చేయండి అనమాట. మీకు వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అయితే చేయండి. ఇక్కడ వచ్చేసి సామాన్లంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. మీరు ఏమైనా చెప్పండి, ఒక మధ్యతరగతి ఇంట్లో పుట్టిన వాళ్ళకి, ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళకి చాలా తేడాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే నేను చూసినంత వరకు నా లైఫ్లో కూడా నేను కూడా కొన్ని అయితే ఫేస్ చేశాను అనమాట. అవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు తెలిసి ప్రతి ఒక్క కోడలు తన అమ్మ అనుకోవాలి. ప్రతి ఒక్క అత్త తన కోడల్ని తన కూతురులా చూసుకుంటే అసలు ఏ సమస్య కూడా రాదండి. ఎందుకంటే అత్త కోడల మధ్య ఇది ఇంతవరకు నేను న్యూస్లో చాలానే చూసానండి.
కానీ అందరూ అలానే అయితే ఉండరులేండి. కొంతమంది అర్థం చేసుకుంటే ఆ జీవితం సాఫీగా వెళ్ళిపోతుందనమాట. మీరేమంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా. ప్రతి ఒక్కరి లైఫ్ ఇలానే ఉండదులేండి. తర్వాత వచ్చేసి ఇంకా నైట్ అయితే డిన్నర్ చేసిన తర్వాత నేనైతే పోమోగ్రానైట్ అదే దానిమ్మ అయితే ఒలిచేసుకొని ఇంకా నైట్ ఫ్రూట్ తింటే మంచిదని చెప్పారనమాట. నేనైతే ఇంకా నైట్ అయితే ఇలా ఫ్రూట్ అయితే ఒలిచేస్తున్నాను అనమాట. ఇంకా మొత్తం మా ఆయనకి, మా బాబుకి, నాకి అందరం అయితే కూర్చొని తింటాంలేండి. అయితే మా హస్బెండ్ వచ్చేసి ప్రోమోగ్రానైట్ అదే దానిమ్మ అయితే వద్దన్నాడు అనమాట. తను ముందే తినేసాడు. ఇప్పుడు నేను బాబుకి నాకైతే ఒలిచేస్తున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇది ఫ్రైడే అండి. ఇంకా పూజ అయితే చేసుకోవాలని చెప్పేసి నేనైతే ఒకసారి చూసారా బయట క్లైమేట్ అయితే ఎలా ఉందంటే అప్పుడు టైం కరెక్ట్ 6:00 అనమాట. ఇంకా నేనైతే పూజ అయితే చేసేసుకొని వంట అయితే ప్రిపరేషన్కి రెడీ చేసేసుకుంటానమాట. నన్ను అడిగితే నేను ఏ అత్తని కించపరచలేదండి. కానీ ప్రతి ఒక్క అత్త మంచిగా ఉంటే తన కోడల దగ్గర ఎలా ఇబ్బంది ఉండదు, అలానే కోడలు కూడా మంచిగా అయితే ఉండాలి. నేను చెప్పిన దాంట్లో ఒక చీర గురించి కూడా ఇంత రామాయణం ఉందా అంటే జరుగుతుందండి. అది అందరికీ షేర్ చేసుకోలేరు. బట్ మధ్యలో మగవాళ్ళైతే నలిగిపోతున్నారు. ఇది మాత్రం 100% నిజం. మీరేమంటారు? తర్వాత వచ్చేసి ఇక్కడైతే ఇంకా బయట చాలా కూల్గా ఉంది క్లైమేట్ అని చెప్పేసి ఇంకా నేనైతే టవల్ అక్కడైతే ఆరేసేసి ఇంకా పూజకైతే రెడీ చేసేసుకుందామని వెళ్తున్నాను. అలానే వచ్చేసి బయట అయితే వర్షం పడుతుంది. నేనైతే పూజ వీడియో అప్లోడ్ చేయలేదండి. తర్వాత పూజ అయిపోయిన తర్వాత నేను వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చిత్రాన్నం చేశాను. అలాగే గారెలు కూడా వేసాను అనమాట. చూసారు కదా. ఇక నేను ఇది కూడా వీడియో పూర్తిగా అప్లోడ్ చేయలేదబ్బా. మీకు నా వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా నేను మాట్లాడిన దాంట్లో మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే ప్లీజ్ నన్ను అయితే తిట్టుకోకండి. ఎందుకంటే అందరి లైఫ్లో జరుగుతుంది. బట్ కొందరి లైఫ్లో మంచి ఉంది, కొందరి లైఫ్లో చెడు ఉంది. అంటే అందరు అలానే ఉన్నారని నేనైతే అనలేదు. నాకు తెలిసిన విషయం బట్ నాకే జరిగిందనుకోండి, నా విషయమే షేర్ చేశాను అనుకోండి, తప్పలేదు.